దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. ఈ సమయంలో మనము 2 కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదామండి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునిగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మును ప్రదానము చేసితిని. చాలండి. అంటే క్రొత్త నిబంధన సంఘము వధువుతోనూ అలాగే యేసు ప్రభు వరుడుగా వర్ణించబడిందండి. యేసు ప్రభు తన మొదటి రాకడలో, అంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సిలువలో తన రక్తం చిందించడం ద్వారా ఈ సంఘానికి నిశ్చితార్థం చేసినాడండి. ఆయన ఇప్పుడు పరలోకానికి వెళ్ళి మరలా వచ్చి ఈ పవిత్రురాలైన కన్యకనుగా ఉండేటువంటి సంఘాన్ని పరలోకానికి తీసుకెళ్ళబోతున్నాడండి. సో ఈ సంఘాన్ని పవిత్రురాలైన కన్యకులుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకి అప్పగింపవలనని పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో అద్భుతమైనటువంటి నాయకత్వాల్ని లేదా అద్భుతమైన బంధాల్ని ఏర్పాటు చేసి ఉన్నాడండి. సో మనం ఈ కార్యాన్ని ఎఫెసీ 4:11-12 వరకు చదవచ్చు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుపుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తులుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నిర్మించెను. పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన రూపకల్పన చేస్తున్నాడండి సంఘంలో. అంటే సంఘంలో ఉండే నాయకులు మరి విశ్వాసులు అక్కడుండే వారి యొక్క బంధాలని మనం ఈరోజు చూడబోతున్నాం. మొదటిగా మనం చూసేది ఏంటంటే ఆత్మీయ తండ్రి అయిన మంచి సేవకుడు మరి సంఘ విశ్వాసుల యొక్క సాక్ష్యం, బాధ్యతలు, బంధాలని మనం చూస్తామండి. రెండవదిగా ఆత్మీయ తండ్రి అయిన మంచి సేవకుడు మరియు సంఘ నాయకుల యొక్క సాక్ష్యం, బాధ్యతలు, బంధాలని మనం చూడబోతున్నాం. మూడవదిగా సంఘ నాయకులు మరియు విశ్వాసుల యొక్క సాక్ష్యం, బాధ్యతలు, బంధాలని మనం చూడబోతున్నాం. చివరిగా ఆత్మీయ మంచి సహోదరులైన సంఘ విశ్వాసుల యొక్క సాక్ష్యం, బాధ్యతలు, బంధాలని మనం చూడబోతున్నామండి. మొదటిగా మనం చూస్తాం ఆత్మీయ తండ్రి అయిన మంచి సేవకుడు మరియు సంఘ విశ్వాసుల యొక్క సాక్ష్యం, బాధ్యతలు, బంధాలు. అందులో ఆత్మీయ తండ్రి అయిన మంచి సేవకుడు సంఘ విశ్వాసుల ఎడల కలిగి ఉండవలసిన సాక్ష్యం, బాధ్యత, బంధాలని మనం చూసినప్పుడు మనం ఇక్కడ ఆత్మీయ తండ్రి అనేటువంటి మాటను మనం కొంచెం అర్థం చేసుకుంటామండి. అపోస్తులుడైనటువంటి పౌలు తను సేవ చేసినటువంటి రోజుల్లో విశ్వాసులతో విశ్వాసులను ఉద్దేశించి సంభాషిస్తాడండి. గలతీయులకు రాసినప్పుడు నా పిల్లలారా అంటాడండి. అలాగే తిమోతికి రాసినప్పుడు విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడగు తిమోతి అన్నాడు. అలాగే తీతుకు రాసినప్పుడు మన అందరి విశ్వాస విషయంలో నా నిజ కుమారుడగు తీతుకు అట్లని చెప్తాడండి. అంటే విశ్వాసుల్ని తన బిడ్డలుగా ఆయన సంబోధిస్తున్నాడండి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆత్మీయ తండ్రి అయిన సేవకుడు ఎవరంటే ఆది సంఘంలో అపోస్తులు, వీరికి ఆత్మీయ తండ్రి ఎవరంటే అపోస్తులు. వీరికి ఉపయోగించబడిన కొన్ని పదాలు నేను మీకు చెప్తున్నానండి. అధ్యక్షులు, కాపరులు, తర్వాత సువార్తికులు. సో మన అర్థమయ్యే భాషలో మీకు చెప్తున్నానంటే ఈ ఆత్మీయ తండ్రి అయిన సేవకుడు ఎవరంటే పాస్టర్ గారు లేదా కొన్ని సంఘస్థులు ప్రీచర్ అంటారంటే నో ప్రాబ్లం. సో పాస్టర్ గారికి మరి విశ్వాసులకి ఉండేటువంటి బంధాలను మనం ధ్యానిస్తున్నాం. అంటే పాస్టర్ గారు సంఘ విశ్వాసుల ఎడల బాధ్యతలు, బంధాలు, సాక్ష్యం ఏంటంటే మొదటిగా మనం చదువుతాం 1 కొరింథీ 11:1. ఆయన యొక్క బంధం, ఆయన యొక్క బాధ్యత ఎలాంటిదైతే నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. అంటే విశ్వాసులకి ఆయన నేను యేసు ప్రభువు పోలి నడుచుకున్నాను, మీరు కూడా యేసు ప్రభువును పోలి నడుచుకోండి అని చెప్పట్లేదండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే సేవకుడు పాస్టర్ గారు ఎలా ఉండాలంటే ఎలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి. పాత నిబంధనలో కూడా సమూయేలు ఇశ్రాయేలుని ఉద్దేశించి ఎలా చెప్తాడండి. ఒకసారి చదువుదాం. 1 సమూయేలు 12:23-24 వరకే. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన
యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనవుదును. అది నాకు దూరమగును గాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధింతును. చాలండి. సో పాత నిబంధనలో కూడా సేవకుడు తన ప్రజలకు చేయవలసిన కార్యం ఏంటంటే ప్రార్థించాలి. ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అంటాడు. అలాగే సేవకుని యొక్క పని ఏంటంటే విశ్వాసుల కొరకు ప్రార్థించాలి, శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని బోధించాలి. అపోస్తుల కార్యం 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు అపోస్తులు కూడా అక్కడ ఒక సమస్య వస్తుందండి భోజన విషయంలో. అప్పుడు శిష్యుల్ని అపోస్తులు పిలిపించి వాళ్ళు ఒక మాట అంటారు, అయ్యా మేము భోజనం వడ్డించుట మా పని కాదు, మా పని ఏంటంటే దేవుని వాక్యాన్ని మేము బోధించాలి. అంటే ప్రార్థించడం ఎందును వాక్య పరిచయం ఎందును మేము ఎడతెగక ఉండాలి. మిగిలిన కార్యక్రమాల కోసం మీరు ఎవరినైనా ఏర్పాటు చేయండి అని చెప్పి అక్కడ ఏర్పాటు చేసినారండి భోజనాలు వడ్డించడానికి కోసం. అంటే ఇక్కడ మనం కొత్త నిబంధనలో కూడా ఏంటంటే సేవకుని యొక్క పని ఏంటంటే ఒకటి సాక్ష్యం కలిగి ఉండాలి, క్రీస్తులాగా జీవించాలి. రెండవదిగా విశ్వాసుల కొరకు ప్రార్థించువాడై ఉండాలి. అలాగే విశ్వాసుల కొరకు శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని బోధించాలి. పౌలు కూడా ఈ మాటలు చెప్తాడండి కొలసి 1:28 ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుతూ ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. ప్రతి ఒక్కరికి బోధించాలంటాడండి. అదే పౌలు గారు 2 కొరింథీ 12:14-15 వరకు చదివితే, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి సమకూర్చదగినది కదా, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచెదను, నన్నును నేను వ్యయపరుచుకుందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు శారీరకమైన తల్లిదండ్రులు పిల్లలకి శారీర సంబంధమైన ఆస్తి ఇస్తే, ఆత్మీయ తండ్రి అయిన సేవకుడైన పాస్టర్ గారు విశ్వాసులైన తమ పిల్లలకి ఏమి ఇవ్వాలంటే శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని బోధించాలండి. అదే పౌలు గారు కూడా ఇక్కడ చెప్పేదండి. కాబట్టి సేవకులు క్రొత్త నిబంధనలో కూడా సేవకుల యొక్క పని ఏంటంటే వాక్యాన్ని బోధించాలి, సాక్ష్యంగా ఉండాలి. అలాగే ఆ వాక్యపు ఐశ్వర్యాన్ని విశ్వాసులకి ఇవ్వాలండి. తర్వాత సేవకులకి భయం కలిగి సేవ చేస్తారండి చాలామంది సేవకులు. ఎలాంటి భయమో మరి కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పేటువంటి కొన్ని మాటలు నేను చదువుతున్నానండి. 2 కొరింథీ 11:3 సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోదురేమని భయపడుచున్నాను. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే సేవకుని యొక్క భయం ఏంటంటే, అంతకుముందు ఇంకొక విషయం చెప్తున్నాను, ఇది పౌలు గారు చెప్పే అదే ఈరోజు చాలామంది సేవకులకు భయం. ఎలాంటి భయం అంటే, మా విశ్వాసులు వేరే సంఘానికి వెళ్ళిపోతారో ఏమో అని కొంతమంది భయం అండి. వీళ్ళు ఎలాంటి సేవకులు ఎందుకు భయపడతారంటే, వాక్యానుసారంగా వీరి జీవితాలను సేవను నిర్మించరు, వాక్యం తెలియదు. కొంతమంది విచిత్రం ఏంటంటే, మీరు మా బంధువులండి, నా చర్చికే రావాలంటారు. ఇది చాలా మంచిది కాదండి. చాలామంది ఇలాగా సేవ చేసే వాళ్ళు భయపడతారు, పాపం చేసే సేవకులు భయపడతారు, విశ్వాసులు ఇప్పుడు వెళ్ళిపోతారని. కానీ పౌలు గారు భయం అది కాదండి. నేను యేసు ప్రభువుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నడుచుకోవాలని బోధించి మిమ్మల్ని క్రీస్తు సారూప్యంలోనికి తీసుకొచ్చినాను. మీరు ఎదిగినారు, కానీ సాతాను మోసపుచ్చడం వల్ల మరలా మీరు పాపానికి వెళ్ళిపోతారేమో, అంటే నేను పడిన శ్రమంతా వ్యర్థమైపోతుందేమో అని చెప్పి భయపడుతున్నాడండి. నిజంగానే ఇదే నిజమైన సేవకుని యొక్క భయం. ఒక పాస్టర్ గారు నాతో చెప్పారండి, సార్ ఎవరెట్టైనా సావని సార్, వాడు వ్యభిచారం చేస్తాడు, తాగుతాడు, ఎట్టయినా సావని సార్, నాకు అవసరం లేదు, నేను వెళ్తాను ఫుల్ ఫిట్ మీద నిలబడుకుంటా, దేవుని వాక్యం చెప్పేసి వచ్చేస్తాను, వాళ్ళు లీడర్స్ నాకు జీతం ఇస్తారు, దట్స్ ఆల్, దట్స్ నా వర్క్ ఈజ్ ఫినిష్డ్. నిజంగానే క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలండి. అంటే ఒకడే పురుషునికి కన్యకగా విశ్వాసాన్ని అప్పగించాలి సేవకుడు. అదే తన సేవ యొక్క బాధ్యత. ఇంకా ఏంటో తెలుసా, 2 తిమోతి 4:2 ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. 1 తిమోతి 5:20 ఇతరులు భయపడు నిమిత్తము పాపం చేయవారిని అందరి ఎదుట గద్దింపము. ఇది సాధ్యమైన ఒక సేవకునికి. ఏమండి, పాస్టర్ గారు చాలా మంచి చూడండి, ఎప్పుడు ఎవరిని ఏది అడగకూడదు, ఏది పట్టించుకోకూడదు, వాళ్ళు ఏదైనా చేయొచ్చండి. కానీ సేవకుడు ఎప్పుడు బాధపడతాడంటే, ఎవరైనా తప్పు చేసినప్పుడు అందరి ఎదుట గద్దించమంటున్నాడండి పౌలు తిమోతికి. ఈరోజు చాలామంది సేవకులు పెద్ద పెద్ద సెలబ్రిటీ పాస్టర్లు అవసరం లేదు, ఎవరు ఎట్లయినా జీవించని, నేను వెళ్తాను, అద్భుతంగా ప్రసంగిస్తాను, నాను ఫైనాన్షియల్గా ఐఎమ్ వెల్దీ, సో నేనే పెద్ద సేవకుడు అని చెప్పుకుంటున్నారు. నిజంగా
ఈరోజు బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే ఒక సేవకుడు 70-80 మంది విశ్వాసుల్ని అంతకంటే ఎక్కువ కాపరితత్వం చేయలేడు. ఎందుకంటే ఇదన్నీ జరపాలండి. ఎందుకు పవిత్రురాలైన కన్యకనుగా అప్పగించాలి. సెలబ్రిటీ పాస్టర్లకు తెలుసండి ఎవరు కష్టాలు, ఎవరు బాధలు, ఎవరు పాపంలో ఉన్నారో తెలుసా? తెలియదు. నిజమైన కాపరితత్వం 70-80 మందిని వారిని పవిత్రంగా ప్రభువుకు అప్పగించాలి. అది నిజమైన సేవ, నిజమైన సేవకుడు, నిజమైన ఆత్మీయ తండ్రి. అది అపోస్తులు చేసినారు, పౌలు గారు కూడా చేసినారండి ఆ సేవని. నేను కూడా పరిచర్య చేసే సంఘాల్లో ఒక సంఘంలో చిన్న పొరపాటు అండి. వారు భోజన విషయంలో బలహీనులుగా ఉన్నారు. నేను గద్దించిన, కానీ ఆ విశ్వాసులు నన్ను యేసు ప్రభుని ఒక్కరోజు సిలువ వేస్తే ఆ విశ్వాసులు నన్ను ఒక్క సంవత్సరం సిలువ వేసినారు. ఎంత కష్టాన్ని, శ్రమను, వేదనను వాళ్ళ దగ్గర నేను అనుభవించానంటే అంత అనుభవించాను. నేను ఎంత ప్రేమించినాను, ఎంత కేర్ తీసుకున్నాను వాళ్ళ విషయంలో, అంతగా నన్ను హింసించినారు. దేవునికి స్తోత్రం. నాకు పునరుద్ధానాన్ని దేవుడిచ్చినాడు. ఏంటంటే మరలా వాళ్ళు ప్రేమిస్తున్నాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేస్తున్నాను. అది దేవుడిచ్చిన కృప అని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి సేవ అనేది ఎందుకు ఖండించాలి, బుద్ధి చెప్పాలి, భయంతో కూడిన పరిచర్య చేయాలి. బాధ్యత అండి. భయం అనేది బాధ్యతతో కూడిన పని. పౌలు అదే చెప్తాడండి కొరింథీ పత్రికలో, గలతీ పత్రికలో, ప్రసవ వేదన పడుచున్నాను, మరలా మీరు క్రీస్తు సరళత నుండి తొలగిపోతారేమో అని. ఎందుకంటే హెబ్రీ 13:7 చదువుతాం, దేవుని సేవకుడు ఆత్మల విషయమై దేవునికి లెక్క చెప్పాలండి. కాబట్టి సేవకుని యొక్క పని, సేవకులారా వినండి, ఆత్మీయ తండ్రి అయిన పాస్టర్ గారు వినండి, సేవకు సాక్ష్యం కలిగి ఉండాలి. యేసు ప్రభులాగా నువ్వు జీవించాలి, వారిని అలా నడిపించాలి, వాక్యాన్ని బోధించాలి, వారి కోసం ప్రార్థించాలి, వారి కొరకు వారి ఏడల అక్కర కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, చివరికి నీ ప్రాణాన్ని కూడా ఇచ్చేంతగా నువ్వు పని చేయాలండి. ఇదే నిజమైనటువంటి సేవకుని యొక్క బాధ్యత, బంధాలు. అలాగే విశ్వాసులకు కూడా కొన్ని మాటలు నేను చదువుతున్నాను. హెబ్రీ 13:7 ఒకసారి చదువుదాం. హెబ్రీ 13:7, హెబ్రీ 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయిచున్నారు. హెబ్రీ 13:7. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును, వారు అంతము వరకు నడుచుకున్న రీతిని శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. చాలండి. కాబట్టి విశ్వాసులు ఆది సంఘంలో, ఆది సంఘ క్రైస్తవులకి అపోస్తులకి ఎంతో సహకారంగా ఉన్నారండి. లోబడినారు, సేవకుల కోసం ప్రార్థించినారు, సేవకులకి ఆర్థిక సహాయాన్ని అందించారండి. పౌలు గారికి కూడా ఫిలిప్పీ సంఘం తను ఆర్థికంగా ఆయన్ని ఆదుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పైన నాయకులుగా ఉన్నవారు దేవునికి లెక్కప్ప చెప్పాలి. సేవకులు కనుక లోబడి ఉండండి, వారికి సహకరించండి, ప్రేమించండి. ఇవన్నీ మన యొక్క విశ్వాసుల యొక్క బాధ్యత. ఒక ఉదాహరణ, విషాదకరమైన ఉదాహరణ చెప్తున్నానండి. విశ్వాసులు సేవకులకి ఉండవలసిన బాంధవ్యాలు, బాధ్యతను గురించి చెప్తున్నాను. ఇది ఒక 4-5 సంవత్సరాల క్రితం వైరల్ అయినటువంటి ఒక సంఘటన అండి. ఏంటంటే ఒక సహోదరి రిటైర్డ్ అయినారంట. పాస్టర్ గారిని వాళ్ళ సేవకుని పిలిపించి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నేను రిటైర్డ్ అయింది, 2 lakhs నేను తీసి పెట్టున్నాను, దేవునికి ఇవ్వాలని చెప్పి. నిజంగా నా సేవకుడు ఎంత కష్టపడి, ఎంత సంతోషించుంటాడో. కానీ ఆవిడ చెప్పిందంట, హైదరాబాద్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పేరు చెప్పను కాదు, సెలబ్రిటీ పాస్టర్, ఆయనకు పంపాలా అట్లనిందంట. ఎంత బాధాకరం, ఎంత విషాదకరం. నీకోసం 24 hours నీకోసం కాసుకొని, నీకోసం ప్రార్థించే సేవకుడిని వదిలి వేరే వాళ్ళకి పంపుతావా? నేను నిజమైన సేవకుని గురించి మాట్లాడుతున్నాను, నిజంగా సేవ చేసే సేవకుని గురించి మాట్లాడుతున్నాను. చాలా బాధ అండి ఇది. అవన్నీ మీకు కారు కొన్నప్పుడు నీ సేవకుడు వచ్చి మీకోసం సంతోషంగా ప్రార్థిస్తాడు, అతనికి కారు ఉండదు. నువ్వు ఇల్లు కట్టినప్పుడు సంతోషంగా వచ్చి నీకోసం ప్రార్థిస్తాడు, అతనికి ఇల్లు ఉండదు. నువ్వు ఏసీ కొన్నప్పుడు సంతోషంగా వచ్చి ప్రార్థిస్తాడు, అతనికి ఇల్లు ఉండదు. నీవు నీ పిల్లలు విదేశాలకు పంపించినప్పుడు, నీ పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదివించినప్పుడు నీ సేవకుడు వచ్చి మీకోసం సంతోషంగా ప్రార్థిస్తాడు, వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటారు. ఎంత త్యాగపూరితమైన సేవకులు ఈరోజు సేవ చేస్తున్నారు, అర్థం చేసుకోండి. కాబట్టి సేవకులు, పాస్టర్ గారు, విశ్వాసులు మంచి బంధాన్ని కలిగి ఉండాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. సాక్ష్యం కలిగి ఉండాలా,
బాధ్యతలు కలిగి ఉండాలి, మంచి బంధాలు, ప్రేమ, అనురాగాలు కలిగి ఉండాలి. పాపానికి చోటివ్వని సేవకులు, చోటివ్వని విశ్వాసులుగా ఉండాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా మనం చూస్తాం, ఆత్మీయ తండ్రి అయిన సేవకుడు మరియు సంఘ నాయకుల యొక్క సాక్ష్యం, బాధ్యతలు, బంధాలు మనం చూస్తామండి. అంటే ముందుగా ఆత్మీయ తండ్రి అయిన మంచి సేవకుడు, సంఘ నాయకుల ఎడల ఉండవలసిన సాక్ష్యం, బాధ్యతలు, బంధాలు. అంటే ఇంతకుముందు ఆత్మీయ తండ్రి అయిన సేవకుడు మనం అర్థం చేసుకున్న భాషలో పాస్టర్ గారు అన్నాం. మరి ఈ నాయకులు ఎవరు? బైబిల్లో రాయబడిన పదాలు వీరెవరంటే, బైబిల్లో అధ్యక్షులని, వీరిని కాపరులని, వీరిని పరిచారకులని, ఇలాంటి సంఘ పెద్దలని ఉపయోగించిన పదాలు ఉన్నాయండి. అయితే ఈరోజు మనం లీడర్స్ అంటే ఇంగ్లీష్ పదాన్ని మనం ఉపయోగిస్తున్నాం. ఎలాంటి లీడర్స్ మన సంఘాల్లో ఉన్నారంటే ప్రెసిడెంటు, ట్రెషరరు, తర్వాత సెక్రటరీ, కమిటీ మెంబర్స్. ఏమంటే ఇది తప్పులేదు. ఎందుకంటే మనం మన సంఘాలని గవర్నమెంట్లో అంటే మనం రిజిస్ట్రేషన్ చేయాలంటే తప్పనిసరిగా ఈ పదాలే వాడాలి. అధ్యక్షులు, పరిచారకులని అక్కడ వాడలేం. ఎందుకంటే అక్కడ సంఘ పెద్దలు, పరిచారకులు అనే పదాలు అక్కడ ఉండవు. అక్కడ ప్రెసిడెంటు, సెక్రటరీ ఇలాంటి పదాలే వాడాలి. కాబట్టి మనకు అర్థమైన భాషలో మీకు చెప్తున్నా ఏంటంటే, పాస్టర్ గారికి మరి సంఘ నాయకులకి ఉండవలసిన బాధ్యతలు, బంధాలు. అంటే సంఘ నాయకులు ఎడల ఎలాంటి బాధ్యతలు, బంధాలు కలిగి ఉండాలంటే, అపోస్తుల కార్యం 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇంతకుముందు చెప్పిన అపోస్తులు, మేము భోజనం వడ్డించే పని మాది కాదయ్యా, మీరు ఎవరైనా కొంతమందిని ఏర్పాటు చేసుకోండి అని అక్కడ 7గురిని ఏర్పాటు చేసి, మేము ప్రార్థన చేయటందును, వాక్య పరిచర్య యందును మేము ఎడతెగక ఉండాలని చెప్పారండి. అలాగే అపోస్తుడైన పౌలు గారు కూడా తన సేవ చేసినటువంటి రోజుల్లో ఏం చేశారు ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యం 14:23 చదువుదామండి. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభునకు వారిని అప్పగించిరి. చాలండి. పౌలు గారు తన సేవ చేసిన తర్వాత మొదటి మిషనరీ జర్నీలో పౌలు, బర్నబాలు ఎక్కడెక్కడైతే అంటే గలతీ ప్రాంతంలో ఉన్న ఈకోనియా, లుస్త్రా, దెర్బే ఈ ప్రాంతాల్లో సేవ చేసిన తర్వాత వాళ్ళు తిరుగు ప్రయాణంలో అనుకున్నారు, మనం ఏ సంఘాల్లో సేవ చేసినామో ఆ సంఘాల్లో సంఘ పెద్దలు ఏర్పాటు చేయాలని చెప్పి ఆయా సంఘాల్లో సంఘ పెద్దలు ఏర్పాటు చేసి ఆ సంఘాలని సంఘ పెద్దలకు అప్పగించేసి వచ్చినారండి. ఈరోజు చాలామంది వన్ మ్యాన్ సర్వీస్, ఒకే సేవకుడు అన్నిటినీ చేస్తున్నాడండి. అంటే చర్చిలో లీడర్స్ని ఏర్పాటు చేయడం లేదు. అంటే ఈయనే పాట పాడతాడు, ఈయనే ప్రార్థన చేస్తాడు, ఈయనే ఆరాధన చేస్తాడు, ఈయనే అన్నీ చేస్తాడు, A to Z ఈయనే. ఒకవేళ అవకాశం ఇస్తే వాళ్ళ పిల్లలకి, వాళ్ళ భార్యకి, మనకి ఎవరికి సంఘస్థులకి ఏరు. దేవుడు ఇలాంటి సంఘాన్ని నిర్మించలేదు. సంఘం అద్భుతంగా కొరింథీ పత్రికలో రాయబడింది ఏంటంటే, సంఘం యేసుక్రీస్తు యొక్క శరీరం. అంటే శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి. అంటే చెవు చేయాల్సిన పని చెవు చేయాలి, కన్ను చేయాల్సిన పని కన్ను చేయాలి. అంటే సంఘంలో దేవుడు ఆత్మవరాలు ఇచ్చినాడు. అన్ని అవయవాలు అంటే సంఘ సభ్యులకి దేవుడు ఇచ్చినటువంటి వరాలను వాళ్ళు ఉపయోగించాలి. అన్ని వరాలు ఒక సేవకుడికి లేదా సంఘాలు అభివృద్ధి పొందదండి. భయం, ఇంతకు ముందే చెప్పినాను కదా, కొంతమందికి భయం. సంఘ నాయకులు ఏర్పాటు చేయాలంటే వాళ్ళే అన్నీ చేసేస్తారు, ఎవరికని ఇస్తే ఏ చేసేస్తారో ఏమైనా భయం. కాబట్టి పాస్టర్ గారు చర్చిలో లీడర్స్ని ఏర్పాటు చేయాలి. అది ఆయన యొక్క బాధ్యత. ఆయన యొక్క సాక్ష్యం ఏంటో తెలుసా? అపోస్తులు అలాగా ఏర్పాటు చేసినారు సంఘంలో లీడర్స్ని. అలాగే మరి పౌలు గారు కూడా సంఘంలో లీడర్స్ని ఏర్పాటు చేసినారు. పౌలు గారి యొక్క సాక్ష్యాన్ని వింటాం. ఏంటి? ఎఫెసులో 3 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఆయన మిలేతులో ఉన్నప్పుడు ఎఫెసు సంఘ పెద్దలు పిలిపించి అద్భుతంగా చెప్పాడండి. అయ్యా, నేను మీ దగ్గర ఉన్నప్పుడు నేను ఎలా మీకు సేవ చేసినాను, నేను ప్రయోజనకరమైంది ఏది దాచిపెట్టుకోకుండా బహిరంగంగాను ఇంటింటను నేను ప్రసంగించుకుని ఎవరి దగ్గర నేను ఏది ఆశించలేదు. నేను నాతో ఉన్నవారు కష్టపడి పనిచేసి మమ్మల్ని మేము పోషించుకున్నాము అట్లని చెప్పి వారి సాక్ష్యాన్ని చెప్పినప్పుడు సంఘ పెద్దలు, పౌలు వీరందరూ ఏడ్చుకున్నారండి. అదే ఒక మంచి బంధం. ఎవరికంటే సేవకునికి, అలాగే సంఘ విశ్వాసులకి ఇలాంటి మంచి బంధం కలిగి ఉండాలండి. అలాగే సంఘ లీడర్స్ యొక్క బాధ్యతలు, బంధాలను కూడా మనం చూస్తామండి. అపోస్తుల కార్యంలో మనం చూస్తే ఆది సంఘ క్రైస్తవులు అంటే ఆది సంఘంలో ఉండేటువంటి యెరూషలేము సంఘ పెద్దలు అక్కడ ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు అపోస్తులకు సహకారంగా నిలబడినారు. మనం అపోస్తుల కార్యం 15 చదవచ్చు. ఏ నిర్ణయం తీసినా అపోస్తులు మాత్రమే కలిసి వాళ్ళే నిర్ణయం తీయలేదండి. అక్కడ అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, తర్వాత సంఘ పెద్దలు ఉన్నారు. సమస్యలకు పరిష్కారాన్ని వారందరూ కలిసి పరిష్కారాన్ని ఏర్పాటు చేశారు. అంటే సంఘ పెద్దలు సేవకునికి కూడా సహకారంగా ఉండాలి. ఈరోజు ఎంతోమంది సంఘ నాయకులు సేవకునికి
సహకారంగా ఉండే విషయంలో తప్పిపోతూ ఉన్నారు. అపోస్తలులకి యెరూషలేము సంఘస్థులు ఎంతో సహకారాన్ని అందించారండి. యెరూషలేము సంఘ పెద్దలు, అలాగే పౌలు గారికి కూడా అంతియోక్యలో ఉన్నటువంటి సంఘ పెద్దలు ఎంతో సహకారాన్ని అందించారు. తన మిషనరీ జర్నీకి వెళ్ళినప్పుడన్నా వాళ్ళు ప్రార్థించి సేవకు పంపించారండి. కాబట్టి మనం ఏంటి రెండవ గదిగా మనం నేర్చుకుంటున్నది, పాస్టర్ గారు సంఘ నాయకులు మంచి బాధ్యతలు బాంధవ్యాల్ని కలిగి ఉండాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మూడవదిగా మనం చూస్తాం, సంఘ నాయకులు మరియు విశ్వాసుల సాక్ష్యం, బాధ్యతలు, బంధాలు చూస్తామండి. అంటే విశ్వాసులు, లీడర్స్ ఎలాంటి బాధ్యతలు, బంధాలు కలిగి ఉండాలి. మొదటిగా సంఘ నాయకులు అంటే లీడర్స్ విశ్వాసుల ఎడల ఎలాంటి బాధ్యతలు, బంధాలు కలిగి ఉండాలి. అపోస్తల కార్యం 20లో అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు పౌలు గారు సంఘ పెద్దలకి. ఆ లీడర్స్కి ఏం చెప్పాడంటే, అయ్యా నేను ఎలా మీకు సేవ చేసినాను, ఎలా చేసినానంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం, ఆ విధంగా నేను సేవ చేసినాను. మీరు కూడా అలాగే విశ్వాసుల ఎడల నడుచుకోవాలి. అంటే ఇది మీ యొక్క బాధ్యత, ఇది మీ యొక్క బంధం. కాబట్టి సంఘ నాయకులు తన సేవకుని దగ్గర ఏదైతే నేర్చుకున్నారో అలాగే సంఘ విశ్వాసుల్ని నడిపించాలి లీడర్స్. అలాంటి బాధ్యత మీరు కలిగి ఉండాలి. 1 తిమోతి 3:1-8 వరకే, అలాగే తీతు 1:5-9 వరకే మీ యొక్క బాధ్యతలు, మీరు ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలని చెప్పి పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడండి. అంటే మీ యొక్క ప్రవర్తన ఏకపత్ని పురుషులుగా ఉండాలి. అలాగే సంఘ విశ్వాసులు సంఘ నాయకుల ఎడల వారు కలిగి ఉండవలసిన సాక్ష్యాలు, బాధ్యతలు, బంధాలు మనం చూస్తామండి. మనం ఆల్రెడీగా చదివినాం. హెబ్రీ 13:7, హెబ్రీ 13:17లో చదివినాం. సో సంఘ విశ్వాసులు మీ పైన నాయకులుగా ఉన్న వారికి లోబడి ఉండాలి, వారికి సహకరించాలి. లీడర్స్కి మీరు సహకారంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఇందులో ఏంటి మనం ముగించేదంటే, సంఘ నాయకులు విశ్వాసుల ఎడల మంచి బంధాలు కలిగి, మంచి సాక్ష్యం కలిగి, మంచి బాధ్యతలు కలిగి ఉండాలండి. సో పౌలు గారు ఎఫెసీ సంఘ పెద్దలకి చెప్పాడండి, నేను ఏ విధంగా అయితే నేను ఇక్కడ సంఘంలో పరిచర్య చేశానో మీరు కూడా అలాగే సంఘ విశ్వాసులకి సాక్ష్యం కలిగి ఉండాలని చెప్పాడు. కాబట్టి మనము లీడర్స్ అయిన వారు, సంఘంలో నాయకులు సాక్ష్యం కలిగి జీవించాలి. విశ్వాసులు కూడా సంఘ నాయకులకి సహకరించాలండి. కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. ఏంటంటే ఈరోజు సంఘంలో లోకానుసారమైన నాయకత్వాన్ని సంఘ నాయకులు కలిగి ఉన్నారండి. ఏంటంటే నిజంగానే మనం లోకంలో చూస్తే లోకం యొక్క నాయకత్వం ఎంతవరకు వారు దిగజారిపోయినారంటే అంతవరకు దిగజారిపోయి ఉన్నారండి. కుటుంబ విషయాలతో సహితం వాళ్ళు విమర్శించుకుంటున్నారు. అయితే సంఘంలో కూడా ఇలాంటి కార్యాలు జరుగుతుందండి. లీడర్స్ల మధ్య గొడవలు, కానుకల విషయంలో చాలా భయంకరంగా ఉన్నది. కాబట్టి సంఘం లోకానికి సాక్ష్యంగా ఉండాలి. యేసు ప్రభు వారు ఉన్నప్పుడు కూడా ఇదే సమస్య అండి. వారి అపోస్తులతో ఏంటంటే, మీరు లోకానుసారమైన అధికారుల వలె ఉండకూడదని యేసు ప్రభు చెప్పినాడు. చాలాసార్లు చెప్పి చూసినాడు, వాళ్ళు వినలేదు. చివరికి ఒక ఆమె 2 బిడ్డలు తీసుకొచ్చి నిలబెట్టింది, అయ్యా నీవు రాజ్యం వచ్చినప్పుడు వీళ్ళని అధికారులుగా ఉండమని. ఆమెకు అర్థం కాలేదు. యేసు ప్రభు శిష్యులకి చెప్పి చూసినాడండి, మీరు లోకానుసారమైన అధికారులాగా మీ కింద ఉన్న వారికి అంటే విశ్వాసులకు అలాంటి అధికారం చూపించకూడదని చెప్పడానికి చెప్పి చూసినాడు, కాలేదు. చివరికి ఒక పని చేసినాడు. ఆయన యేసు ప్రభు చనిపోయే ముందు శిష్యుల పాదాలు కడిగి చెప్పినాడు, మీరు కూడా అలాగే విశ్వాసులు ట్రీట్ చేయాలని. అంటే సంఘ నాయకులు సర్వెంట్ లీడర్షిప్ అంటే దాసుని నాయకత్వం వహించాలి. కాబట్టి ఈరోజు విశ్వాసుల ఎడల అలాగుండాలి. సో ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నానండి. ప్రకటన గ్రంథం 3:20లో, ఇదిగో తలుపు నద్ద నుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరముని తీసిన ఎడల నేను లోపలికి వచ్చి నేను వాడితో కలిసి భోంచేస్తానని చెప్పి. కానీ ఈ వాక్యాన్ని చాలామంది సేవకులు ఎట్లా ఉపయోగించుకుంటారంటే, హృదయం అనే తలుపు దగ్గర దేవుడు తట్టుచున్నాడు అట్లా అని చెప్పి. లేదండి, సంఘం అనే తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. 7 సంఘాల గురించి ప్రకటన గ్రంథంలో చదవండి. లవోదికయ సంఘాన్ని గురించి చెప్పబడిన మాట. అంటే సంఘం అనే తలుపు దగ్గర దేవుడు నిలబడి తట్టున్నాడు యేసు ప్రభు. ఒక ఉదాహరణ చెప్తున్నానండి. ఏంటంటే ఒక వ్యక్తి
సంఘానికి ఒక చర్చికి చాలాసార్లు వెళ్ళాడంటండి. అక్కడ కోట్ షూట్ వేసుకొని వచ్చే పెద్ద పెద్ద అధికారులు, మరి ధనవంతులు వెళ్తున్నారంట. ఇతను కొంచెం చూడడానికి అగ్లీగా ఉన్నాడని అతన్ని పంపలేదంట. ఆయన్ని చాలాసార్లు చర్చికి వెళ్తే అతన్ని పంపకుండా బయట నిలబెట్టారంట. బయట నుండి ప్రార్థన చూసుకొని వచ్చేవాడంట. ఒకరోజు ఇంకొక ఆయన అక్కడ వాకిట్లో కూర్చొని ఉన్నాడంట. అక్కడికి వెళ్ళి అతను అడిగినాడంటే, ఏమయ్యా నువ్వు వచ్చి వెళ్ళిపోతున్నావు, ఏమైంది ఇక్కడికి అట్లంటే, ఏమంటే నన్ను అక్కడ వాళ్ళు చేర్చుకోవట్లేదు అట్లా అన్నాడంట. సరే ఈయన అడిగాడంట, మీరెవరు అట్లా అని చెప్పి. నేనెవరు నీకు తెలుసా అట్లా అని చెప్పాడంట అక్కడ కూర్చొని ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పాడంట. వాళ్ళు ఆరాధించే, వాళ్ళు వాక్యం చెప్తున్నా, వాళ్ళు మహింపరుస్తున్న యేసు ప్రభు నేనే అంటే అర్థం ఏంటంటే, సంఘంలో సంతోషం, సంఘంలో సమాధానం, సంఘంలో ప్రేమ, సంఘంలో పవిత్రత ఇవన్నీ లేవండి. అందుకే ఈ ఉదాహరణ. ఈరోజు ఆది సంఘ క్రైస్తవుల్లాగా ఈరోజు సంఘాలు ఉండాలి. ఆది సంఘ నాయకుల్లాగా నాయకత్వం ఈరోజు ఉండాలండి. అందుకే దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. చివరిగా ఆత్మీయ మంచి సహోదరులైన సంఘ విశ్వాసుల సాక్ష్యం, బాధ్యతలు, బంధాలను చూసి మనం ముగిస్తామండి. ఏంటంటే అపోస్తుల కార్యం 2:44 నుంచి 47 వరకు, అపోస్తుల కార్యం 32 నుంచి, అపోస్తుల కార్యం 4:32 నుంచి 35 వరకు చదివితే ఆది సంఘ క్రైస్తవులు వారి కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నారంట. ప్రజలందరి ఎడల దయ పొందిన వారై ఉండినారు. వారి స్థిరాస్తులను అమ్మి దాన్ని అపోస్తుల దగ్గర పాదాల దగ్గర పెట్టినారు. సమిష్టిగా ఉంచుకున్నారు. వాళ్ళకి ఎవరికి కొదవలేదు, అందరికీ పంచిపెట్టారు. అంత ప్రేమ కలిగిన, పవిత్రత కలిగిన సంఘం ఆది సంఘం. ఈరోజు దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి పవిత్ర బంధాన్ని కలిగి ఉండాలి సంఘస్థులండి. ఒకరి ఎడల ఒకరు, కొత్త నిబంధనలో 100 సార్లు రాయబడింది, ఒకరి ఎడల ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండి, ఒకరు ప్రార్థించుకోండి, ఒకరి ఎడల ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోండి. చాలా ఒకరి ఎడల. ఈరోజు సంఘంలో చాలామంది తెలివైనటువంటి విశ్వాసులు, నా గురించి ఎవరికి తెలియకూడదు, నేను సంఘానికి వెళ్తాను, ఇండిపెండెంట్ క్రిస్టియన్గా ఉండాలని ఆశపడుతున్నాడు. న్యూ టెస్ట్మెంట్ నెవర్ ఎన్కరేజ్ ద ఇండిపెండెంట్ క్రిస్టియన్స్. అంటే నా గురించి ఎవరికి ఏమి తెలియాల్సిన అవసరం లేదు. నేను చర్చికి వెళ్ళినప్పుడు నేను కానుకలు ఇచ్చి ప్రార్థన చేసుకుని వచ్చేస్తాను. నీకు కష్టం వచ్చినప్పుడు నీ పాస్టర్ గారికి తెలియదు, అక్కడున్న లీడర్స్కి తెలియదు, విశ్వాసులకి తెలియదు నీ కష్టం ఏంటో. అలాగే ఒక సహోదరి కూడా సాక్ష్యం చెప్పింది. ఆమె ఏంటో తెలుసా, అయ్యా నేను హైదరాబాద్లో సెలబ్రిటీ పాస్టర్ చర్చికి వెళ్ళేవాళ్ళు ఎంత స్పాన్సర్ చేసినామో తెలుసా, మా ఆయన నాకు తెలియకుండానే ఏం చేసేవాడు తెలుసా, ఇంకొక ఆఫీసులో ఇంకొక సెటప్ చేసుకుని ఇంకొక వ్యక్తి యొక్క భార్య బిడ్డలు తీసుకొని వెళ్ళిపోయినాడు. నా భార్య బిడ్డలు మేము వీధిని పడినా మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. చూశారండి, సంఘంలో ఉంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థిస్తారు, ఒకరి కష్టాలు ఒకరు అర్థం చేసుకుంటారు, ఒకరి భారాన్ని ఒకరు మోస్తారు. కాబట్టి సంఘ విశ్వాసులు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒక్క ఉదాహరణ చెప్పి మనం ముగిస్తాం. ఏంటంటే చెన్నైలో ఒక సంఘంలో ఆమెకి హార్ట్ అటాక్ వచ్చిందంటే, ఆమెకి 2 లక్షలు పెట్టి వైద్యం చేయాలి. నేను చెప్పేది 25 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. వాళ్ళు అమెరికా దేశంలో నుండి వచ్చినారు. ఆ ఫ్యామిలీ చాలా బాగా డబ్బున్న వాళ్ళు. కానీ ఏం జరిగిందో తెలియదు. చెన్నైకి వచ్చినప్పుడు వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు. అలాంటి కష్ట పరిస్థితుల్లో 2 లక్షలు పెట్టి వైద్యం చేసుకోలేరు. అయితే సంఘస్థులు ఆ 2 లక్షలు ఆమెకి ఇచ్చినారు. అప్పుగా కాదండి, ఉచితంగా ఇచ్చినారు, తిరిగి తీసుకోలేదు. ఆ డబ్బు ఏ సంఘస్థులు దేనికోసం చర్చి పెట్టారో తెలుసా, చర్చి కట్టుకోవడానికి. కానీ ఒక ప్రాణాన్ని వాళ్ళు కాపాడారు. కాబట్టి సంఘంలో ఒకరి ఎడల విశ్వాసులు ఒకరు ప్రేమ కలిగి, పవిత్రత కలిగి, సమాధానం కలిగి ఉండాలి. అదే మనకు ఉండేటువంటి బాధ్యత, బంధాలు, సాక్ష్యం అండి. కాబట్టి ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. మొదటిగా పాస్టర్ గారికి, విశ్వాసులకి మంచి బంధం కలిగి ఉంటేనే ఈ సంఘాన్ని పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు అప్పగించగలడు. అలాగే రెండవదిగా మరి ఆత్మీయ తండ్రి అయిన పాస్టర్ గారికి, సంఘ నాయకులకి మంచి బంధం కలిగి ఉంటేనే, మంచి సాక్ష్యం, బంధాలు, బాధ్యత కలిగి ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘాన్ని పవిత్రురాలైన ఒకడే కన్యకనుగా ఒకడే పురుషునికి అప్పగించగలరు. అలాగే సంఘ నాయకులు మరి విశ్వాసులు సాక్ష్యం, బాధ్యతలు, బంధాలు కలిగి ఉంటేనే ఈ సంఘాన్ని పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషుడైన క్రీస్తునికి అప్పగించగలడు పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే సంఘ విశ్వాసులు, సహోదరులు
మంచి ఆత్మీయ సాక్ష్యం, బంధాలు కలిగి, దేవుని కోసం పవిత్రత కలిగి, ప్రేమ కలిగి ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘాన్ని పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషుడైన క్రీస్తునికి అప్పగిస్తాడండి. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు చేసినటువంటి అద్భుతమైన రూపకల్పన. ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను. ఏంటంటే, ఎవరైనా ఒక అమ్మాయికి నిశ్చితార్థం చేసి అమ్మాయి తర్వాత వివాహం చేసుకునే సమయంలో అమ్మాయి ఇల్లీగల్ కాంటాక్ట్ ఇంకొకరితో ఉందని మీకు తెలిస్తే, మీ తల్లిదండ్రులు కానీ నీవు కానీ వెళ్ళి ధైర్యంగా పెళ్లి చేసుకొని రాగలవా? అసాధ్యం. యేసు ప్రభువు కూడా ఈ సంఘాన్ని వివాహం చేసుకోవాలంటే ఈ సంఘము తప్పనిసరిగా పవిత్రురాలైన కన్యకునుగా ఉంటేనే యేసు ప్రభువు కూడా వచ్చి వివాహం చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని గమనించి సంఘ నాయకులు, విశ్వాసులు అందరూ దేవుని యేసు ప్రభు కొరకు జీవిస్తాం, మంచి సాక్ష్యం కలిగి ఉంటాం, మంచి బాధ్యతలు కలిగి ఉంటాం, పవిత్రమైన బంధాలు కలిగి ఉంటాం. అలాంటి బాధ్యతల్ని, బంధాల్ని, సాక్ష్య జీవితాల్ని దేవుడు అన్ని సంఘాలకి అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.